హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను. బీరకాయతో ఈరోజు 2 రెసిపీస్ చూపిస్తాను నా స్టైల్లో. 2 కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. సరేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టాను. దానిలో కొంచెం 2 ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం 2 పచ్చిశనగపప్పు, చిటికెడు జీలకర్ర వేసి దానిలో 2 ఎండుమిర్చి, తర్వాత కడిగి ఇక్కడ పెట్టాను కరివేపాకు. ఇది 2 రెమ్మలు కరివేపాకు. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి గారెలు. అయితే పిల్లలందరూ టిఫిన్ అయిపోయింది. నాకు మా వారికి పక్కన పెట్టాను గారెలు. చూడండి, ఇలాగ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఈ టైప్లో కర్రీ చెయ్యండి. ఓకే, దీనిలో పోపు వేగిన తర్వాత ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగే టైంలో ఇప్పుడు చూడండి, బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా. నేను 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. దానికి ఒక 6 పచ్చిమిర్చి ఇలాగా నిలువుగా చీల్చి అడ్డంగా ముక్కలు చేశాను అనమాట. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఒక్క రవ్వ వేగినాయి అనుకున్నప్పుడు మనం ఇలాగా బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు వేస్తాం. మళ్ళీ పూర్తిగా బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. లేదు, బీరకాయ ముక్కల్లో పచ్చిమిర్చి కూడా కలిపేసి వేసేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని దీనికి చూడండి, ఇవి ఇలా వేసాం కదా, తర్వాత ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయిపోదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఇలా చేశారంటే ఎప్పుడు ఇంకా ఇలాగే చేయమంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్. అయితే పోపులు దీనిలో మరీ ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత వెల్లుల్లిపాయ అస్సలు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేద్దాం. చాలా సింపుల్, 5 మినిట్స్లో అయిపోయే కర్రీ. కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. ఒక్కసారి కలిపి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది ఉడకనిద్దాం. ఒక్కసేపు మూత పెట్టుకుని ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చిటికెడు అంటే చిటికెడు చూడండి, అంటే ఒక 1/2 స్పూను కారం వేసుకుందాం. కారం వేసుకుని కొంచెం కలబెట్టేసి పెట్టుకోండి. దీనిలో వాటర్ వేయకూడదు, అట్ ద సేమ్ టైం వెల్లుల్లి కూడా వేయకూడదు. అలాగైతేనే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి. ఒకవేళ ఉల్లిపాయ తినని వాళ్ళు ఉల్లిపాయ కూడా స్కిప్ చేయొచ్చు, వేయకపోయినా పర్లేదు. వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ తినని వాళ్ళు వేయకుండా మామూలుగా పచ్చిమిర్చి వేసి వండేసిన బాగుంటుంది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి
ఇది పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికిద్దాం. ఇప్పుడు రెండో రెసిపీ వచ్చేసి పెసరపప్పు బీరకాయ. ఇది మా అమ్మగారి రెసిపీ అనమాట. మా అమ్మగారు ఎప్పుడు కూడా పెసరపప్పు బీరకాయ వండేవారు. చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే మా అమ్మగారి రెసిపీ నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇదైతే కూర, బీరకాయ కూర అయితే నా ఓన్ స్టైలు. ఇది మా అమ్మగారి రెసిపీ అనమాట. అయితే దీనికి 1 కప్పు పెసరపప్పు, 1 బీరకాయ, మీరు ఇంకా ఉంటే కూడా 2 బీరకాయలు వేసుకోవచ్చు. అయితే మరీ ఎక్కువైతే వేసుకోకూడదు. ఈ 3 చిన్న పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, అంటే నా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి వేసాను. సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి వేసాను, కానీ మీరు మామూలు ఉల్లిపాయ కూడా 1 వేసుకోవచ్చు. చూడండి, ఇవి వరంగల్ పచ్చిమిర్చి అనమాట. కొంచెం కారం ఎక్కువ ఉంటాయి, అందుకని నేను ఇవి 6 పచ్చిమిర్చి చేశాను. ఓకేనా. ఇప్పుడు వీటన్నిటిని పప్పు కడిగి తర్వాత బీరకాయ ముక్కలు కోసి, ఉల్లిపాయ ముక్కలు కోసి, పచ్చిమిర్చి కూడా ముక్కలు కోసి నేను రెసిపీ చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నేను 3-4 సార్లు బాగా కడిగిన పెసరపప్పుని స్టవ్ మీద పెడుతున్నాను. పెట్టి, అంటే నేను ఎన్ని నీళ్ళు పోసానో మీకు తెలియాలి కదా, అందుకని పప్పు స్టవ్ మీద పెట్టి చూడండి. 1 2 3 4 5 కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట. ఎందుకు 5 కప్పులు అంటే పప్పు అడుగు పట్టేస్తుందేమో, లేకపోతే అదేంటి సరిగ్గా ఉడకదేమో అనే డౌట్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వేసుకోవాలంటే ఈ 5 కప్పులు వాటర్ వేసుకోవాలి. కప్పు అని కాదు, మీరు ఈ గ్లాస్తో తీసుకున్నారనుకోండి పెసరపప్పు, 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను ఈ కప్పుతో తీసుకున్నాను కాబట్టి దీంతో 5 కప్పులు వాటర్ వేసాను అనమాట. ఓకేనా. తర్వాత జస్ట్ దాన్ని ఏంటంటే ఒకసారి ఇలా కలిపేసి దీనిలో చూడండి, పచ్చిమిర్చి మనం తీసుకున్నాం కదా ఇందాక, అవి కోసి పెట్టాను. ఉల్లిపాయ, ఇది ప్యూర్లీ మా అమ్మగారి స్టైలు. మా అమ్మగారి పేరు వెంకాయమ్మ గారు. అయితే చాలా టేస్ట్గా ఉండేదన్నమాట. నేను చిన్నప్పుడు తింటూ ఉంటే ఇంత బాగుంది అనుకునేదాన్ని. చూడండి, బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను. వేసేసి ఇది కంపల్సరీ కుక్కర్లో పెట్టకూడదు, ఇలాగే ఉడికించుకోవాలి. పెసరపప్పు ఒక 5 మినిట్స్లో లేదా 10 మినిట్స్లో ఉడికిపోద్ది కాబట్టి కంపల్సరీ ఇలాగే ఉడికించాలి, కుక్కర్లో అయితే పెట్టకూడదు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చూడండి, కొంచెం పసుపు వేసేసి దాన్ని ఇంకా ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం. ఒకవేళ పొంగిపోతుంది అని మీకు డౌట్ ఉంటే కొంచెం ఫస్ట్ పొంగొచ్చే వేళకి సిమ్ చేసుకోండి కింద. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం బీరకాయ కూర పెట్టాం కదా, ఆ బీరకాయ కూర చూద్దాం. ఉడికిన తర్వాత చూడండి, చాలా దగ్గరికి వచ్చేసింది కదా, మనం వాటర్ వేయలేదు కానీ ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆపేసుకుంటే ఈ కర్రీ తిని చూడండి, అసలు ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారు, ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కర్రీ ఇంత తక్కువ ఉంది కదా అనుకోవద్దు, ఎందుకంటే ఈ కర్రీ కొంచెం కలుపుకుంటే రైస్ చాలా ఎక్కువ రైస్ కలుస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఓకే. స్టవ్ ఆపేసి మూత పెట్టేస్తాను. ఒక 2 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం పెసరపప్పు బీరకాయ ఉడుకుతుంది కదా, ఒక 10 మినిట్స్ దాన్ని అలా ఉడకనిద్దాం. ఇది పొంగు వచ్చే టైంకి జస్ట్ ఇలా మూత తీసి పక్కన పెట్టుకుని మూత లేకుండా ఉడికిస్తూ ఉంటే మనకి అది బయటికి పొంగకుండా ఉంటుంది. లేదు ఇంకా పొంగిపోతుందని డౌట్ ఉంటే ఈ దీనిలోనూ ఇలాగా ఒక గరిటె పెట్టేసి ఉంచితే పొంగకుండా ఉంటుంది. ఓకే. ఒక 10 మినిట్స్ దాన్ని అలా వదిలేద్దాం. ఇలా పొంగు వచ్చిన టైంకి మనం ఏం చేయాలంటే ఇలా కలిపేసుకొని ఇలా గరిటె ఉంచేయాలన్నమాట. ఉంచేస్తే అప్పుడు పొంగకుండా చక్కగా ఉడుకుతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనం మినపప్పు త్వరగా ఉడకడానికి మనం ఏం చేస్తాము, ఒక ఇనుప ముక్క ఏదైనా వేస్తాం కదా,
అలాగే పప్పు ఉడికేటప్పుడు ఇలా గరిటేస్తే కూడా త్వరగా ఉడుకుతుంది అనమాట. ఇలాగా ఒక గరిట వేస్తే చూడండి, నేను హై పెట్టాను ఫ్లేమ్, అయినా సరే ఈ అంచు దాటి కిందకి రాదనమాట. ఇలాగే ఉడుకుతుంది. మనం ఇంకా మర్చిపోవచ్చు ఏంటంటే కిందకి పడుతుంది అనే భయం అక్కర్లేదనమాట. ఇది మంచి టిప్ చూడండి. అయితే నేను ఈ టిప్స్ అవన్నీ లేకపోతే నాకు తెలిసిన విషయాలన్నీ షేర్ చేయడానికి గల కారణం ఏంటంటే మనం ఉన్నంత వరకు లేదు, మన శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా మనం గతంలో నేర్చుకున్నవి నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడేవి షేర్ చేయాలి. చేస్తే దానివల్ల అవసరమైన వాళ్ళు ఉపయోగించుకుంటారు, అవసరం లేని వాళ్ళు వదిలేస్తారు. అది మనకు అనవసరం. కానీ మనం చెయ్యాల్సిన పని మనం చెయ్యాలి. ఎందుకంటే చూడండి, పరోపకారార్థాయ మితం శరీరం అని ఒక ఇది ఉంది కదా, దాని గురించి మనం చెయ్యగలిగినంత ఉపకారం చేయటం వల్ల మనకు తెలియకుండానే మనకి, మన ఫ్యామిలీస్కి, అన్నిటికీ కూడా మంచి జరుగుతుంది అనమాట. మనం మంచే చేస్తే మంచి మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి మనం తెలిసిన మంచి అంతా కూడా మన సబ్స్క్రైబర్స్కి ఏంటి, మన వ్యూవర్స్కి ఏంటి, తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేద్దాం. ఓకే. ఒకవేళ మాకు కుక్కరే అలవాటండి, ఇలా వండుకోవడం అలవాట్లేదు అనేవాళ్ళు ఏంటంటే కుక్కర్లో వేసేసుకునేవి ఒకటి కానీ 2 కానీ విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ రప్పించకూడదు. పెసరపప్పు ఈజీగా ఉడికిపోద్ది. తర్వాత మరీ పేస్ట్ లాగా అయిపోతే బాగుండదు కదా, అందుకని కుక్కర్లో అయితే ఒకే ఒక విజిల్ అయితే బెటర్ నన్ను అడిగితే. తర్వాత ఫిల్టర్ ఆన్ చేస్తాం కదా, మనం ఫిల్టర్ ఆన్ చేసినప్పుడు ఇలాగ వేస్ట్ వాటర్ వస్తుంది కదా ట్యూబ్లోంచి. అప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ఇదిగో ఇలాగ ఏదైనా డిష్ పెట్టేసి ఇలాగ సింకు అది కడగడానికి ఉపయోగిస్తాను అనమాట. ఎందుకంటే వాటర్ సాధ్యమైనంత వరకు వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి మనం ఆ వేస్ట్గా వచ్చే వాటర్తో నేను ఇలా సింకు కడుగుతాను అనమాట. అందుకని ఈ విషయం మీకు చెప్తామని షేర్ చేస్తాను. ఎందుకంటే సపరేట్గా మళ్ళీ కొంత వాటర్ మనం ట్యాంక్లో వాటర్ వేస్ట్ అవ్వకుండా ఇలాగా కడిగేసుకుంటే చక్కగా నీట్గా అవుతుంది. మనకి అది ఫిల్టర్ అయిన వాటర్ వేస్ట్ అవ్వకుండా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా చేస్తాను నేను. మీరు ఎవరైనా ఇలా చేస్తే ఓకే, చెయ్యని వాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు ఇలా ఉడికిపోయింది కదా, చాలా అంటే ఇంచుమించు 80% పైన ఉడికిపోయింది. ఇదిగో ఇలా ఉడికినప్పుడు మనం దీనిలో కొంచెం కారం, అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం తక్కువే పడుతుంది. ఒక 1/2 స్పూను కారం వేసుకుందాం. ఇక అంతే. కారం, కొంచెం ఉప్పు వేసుకుందాం. కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుని ఇది ఉడుకుతూ ఉండగా మనం పక్క స్టవ్ మీద పోపు రెడీ చేసేసుకుందాం. చూసారా, నేను 5 కప్పుకి 5 కప్పులు వాటర్ వేసినందువల్ల పూర్తిగా ఉడికేసరికి ఇలాగ చక్కగా మనకి తినగలిగే కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. ఓకేనా. అందుకని మీరు ఎప్పుడు కూడా 1 కప్పు వేసుకున్నప్పుడు 5 కప్పులు వాటర్ వేస్తే మనకి ఇబ్బంది లేకుండా చక్కగా ఉడికిపోయి మళ్ళీ ఇంకా మాడిపోతుందనే భయం ఉండదు, తర్వాత వాటర్ ఎక్కువ అవుతుందనే భయం ఉండదు. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది ఆయిల్, ఈ పెసరపప్పుకి ఆయిలే బాగుంటుంది, తాలింపుకి ఆయిలే బాగుంటుంది అన్నమాట. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర,
తర్వాత మిర్చి ఎరవలేకపోతున్నాం. ఎండుమిర్చి వేసుకున్నాం కదా. తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కరివేపాకు ఇంకే తాలింపు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. సమ్మర్ కంపల్సరీ మీరు 2 రోజులకు ఒకసారి ఇలా పప్పు చేసుకుంటే, పెసరపప్పు చేసుకుంటే మాత్రం అసలు ఒంట్లో వేడి పెరగకుండా ఉంటుంది అన్నమాట. చిన్నపిల్లలకు కూడా చూడండి, మనం పెసరపప్పుతో చేసి పెడతాం కదా. అంటే ఇది ఈజీ డైజెషన్, అందువల్ల మనం ఇది తరచూ చేసుకుని తింటే చాలా హెల్దీ అన్నమాట. ఓకేనా. ఇది పోపు వేగిపోయింది. ఇప్పుడు నేను దీనిలో వేసేస్తాను. చాలా రుచిగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నానని కాదు, కానీ చక్కగా మీరు వండుకుని తిని హ్యాపీగా ఉండండి. ఇది సమ్మర్ కదా, చాలా నేను ఇప్పుడు అన్నీ కూడా సమ్మర్కి సంబంధించిన రెసిపీస్ చేస్తాను కదా. ఇది కంపల్సరీ ఉపయోగించాలి. చూడండి ఎంత బాగుంటుందో అన్నంలోకి, అసలు తింటూ ఉంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఓకేనా. అయిపోయింది. నేను స్టవ్ ఆపేస్తున్నాను. దాని మీద మూత పెట్టేసుకుని చక్కగా మనం 2 మినిట్స్ తర్వాత వడ్డించుకుందాం. ఓకేనా. బాయ్.